బొట్ల బొట్ల సీరాగట్టి బొమ్మన్సు రైకా దొడికి బొట్ల బొట్ల సీరాగట్టి బొమ్మన్సు రైకా దొడికి బోనవెత్తి నువ్వు పోతుంటే పిల్లో ఓ పిల్లో ఆ గిసవంటి పాటలు ఎగురుతుంకే ఆటలు ఓ అమ్మ వచ్చిందుల్లో అసలైన పండుగ ఇక చూడు ఏందో ఎర్రమట్టి అలుగు పిడిస ఎత్తెను రాగం బొట్ల బొట్ల బోనం తెలంగాణ పానం ఎర్రమట్టి అలుగు పిడిస ఎత్తెను రాగం బొట్ల బొట్ల బోనం తెలంగాణ పానం శివసత్తుల సింధులో డోలు దెబ్బ దరువులో ఎగిరి దునికే ఆటలో తీనుమారు పాటలో శివసత్తుల సింధులో డోలు దెబ్బ దరువులో ఎగిరి దునికే ఆటలో తీనుమారు పాటలో ఇక మరి ఈ రకంగా బోనాల పండుగకు చిన్న సన్నగా ముస్తాబయ్యి చిన్న సన్న గంతుల బజార్లో పోయి బోనం ఎత్తుకొని రంగురంగుల చీర కట్టుకొని పట్టు చీరలు కట్టుకొని పట్టు రేఖలు దొరుకుకొని నీ దండం పెట్టి అమ్మవారికి నైవేద్యం వండుకొని బోనం ఎత్తుకొని పోతుంటే ఆహా చిన్నగా ఉండదులో తెలంగాణలో కథ ఇక మరి బోనాల పండుగ దగ్గరికి రానే వచ్చిందులో జూలై 7 తారీఖు నుంచి ప్రారంభం అవుతుందట బోనాల పండుగ ఇక మరి ఈసారి బోనాల పండుగకు 20 కోట్లు ఖర్చు అట అబ్బరకొండు అయితే బాగానే జోర్దారే ఉంటట్టుంది ఈసారి బోనాల పండుగ మొత్తానికైతే దేవాదాయ ప్రధాన కార్యదర్శి ఆయన ఉండే కదా పెద్ద శైలజ రామయ్య ఇక మరి మొత్తానికైతే బోనాల పండుగకు 20 కోట్లు ఖర్చు పెడుతున్నాం ఇక ధూమ్ధామ్ చేసుకోవడానికి ప్రకటించింది ప్రభుత్వము ఇక ఉంది పో నా సామిరంగా మస్తు ఉంటుంది మజా ఇక విశ్వసించేటువంటి స్వయంభూ బల్కంపేట అమ్మవారి యొక్క దేవాలయంలో రాబోయే నెల రోజుల పాటు ఏ విధంగా ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండాలనేటువంటి ఆలోచన మీద ఈ రివ్యూ జరుగుతుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముఖ్యంగా కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రికి విజ్ఞప్తి మేరకు గత సంవత్సరం 15 కోట్లు ఇస్తే ఈ సంవత్సరం 20 కోట్లు ఇచ్చి దేవాదాయ శాఖ పక్షాన హైదరాబాద్ ఉమ్మడి జిల్లా అంటే హైదరాబాద్ జిల్లా రంగారెడ్డి జిల్లా కింద ఉన్నటువంటి దాదాపు 3000 చిల్లర దేవాలయాలకన్నిటికి కూడా ప్రభుత్వం తరఫున ఒక గుర్తింపు ఇవ్వడం కావచ్చు. ఒక 27 దేవాలయాలకు పట్టు వస్త్రాలు స్వయంగా ప్రముఖులు రాష్ట్ర ప్రభుత్వంతో నిర్దేశించబడిన వాళ్ళు తీసుకుపోయే కార్యక్రమం జరుగుతుంది.